కోహినూరు వజ్రం దొరికిన నిజమైన ప్రదేశం ఎక్కడ? అసలు అక్కడికి దాకా ఎవరన్నా చేరుకోవాలంటే చాలా కష్టమైన జర్నీ. ఆ కోహినూరు వజ్రం ఆ ఊర్లో దొరికింది కాబట్టి ఆ ఊరి పేరు కూడా కోళ్ళూరు. అక్కడ ఎప్పటికీ కూడా వజ్రాలు దొరుకుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు కోళ్ళూరు మైన్స్ కదా అవి. నుంచి 35 కిలోమీటర్లు బెల్లంకొండ గుంటూరు జిల్లాలో దొరికింది. అది మొత్తం కూడా 35 కిలోమీటర్లు అతి కష్టమైన భయంకరమైన జర్నీ చేస్తేనే ఆ ప్లేస్ దాకా వెళ్ళచ్చు. యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియో కోళ్ళూరు తాత. కోళ్ళూరు ఎందుకు? వజ్రాలకి వెళ్తున్నారు జనం బాగా. అటే పోతున్నారు జనం వజ్రాలకి ఇప్పుడు కూడా పోతున్నారు కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన వీడియో అయితే చేయబోతున్నాము. అది వచ్చేసరికి కోహినూరు వజ్రం గురించి. చదువుకున్న ప్రతి ఒక్కరికి కోహినూరు వజ్రం వాల్యూ ఏంటో, దానికి ఉన్న డిమాండ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. ఎందుకంటే ఇప్పటిదాకా అది అసలు ఎక్కడ దొరికింది, అక్కడ దాకా ఎలా వెళ్ళాలి అనేది యూట్యూబ్లో కానీ ఎక్కడా లేదు. అసలు అంత దూరం ట్రావెల్ చేయాలంటే చాలా కష్టమైన జర్నీ అనమాట. అయితే అది వచ్చేసరికి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం నుంచి కోళ్ళూరు అనే ఒక చిన్న గ్రామం. ఎక్కడంటే పులిచింతల డ్యామ్కి యువతల వైపు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్లేస్కి అయితే ఎవరిని అలో కూడా చేయడం లేదు. అలాంటి ప్రమాదకరమైన ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. కోహినూరు వజ్రం దొరికింది అక్కడే. మీరు ఎక్కడన్నా గూగుల్లో కానివ్వండి, నెట్లో ఎక్కడైనా సెర్చింగ్ చేసి చూడండి. కోహినూరు వజ్రం దొరికిన ప్లేస్ ఎక్కడ అంటే పలానా కోళ్ళూరు గ్రామం. అక్కడ ఇంతకు ముందు రాజులు పరిపాలించిన టైంలో అక్కడ కోళ్ళూరు మైన్స్ అనేది ఉండేది ఆ ఊరి పేరు మీద. కానీ ప్రజెంట్ అక్కడ మైన్స్ అనేది ఏమీ లేదు. అవి ఇప్పుడు మొత్తం కూడా ఒక ఎడారి భూముల్లాగా మొత్తం అడవులు, పిచ్చి చెట్లు మొలిచి ఆ ఊరు మొత్తం కూడా ఖాళీ చేపించి చాలా జరిగాయి. ఆ ప్లేస్లోనే ఆ వజ్రం, కోహినూరు వజ్రం అయితే దొరికింది. తర్వాత అది ఇప్పుడు రాజుల దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళింది అదంతా కూడా ఒక పెద్ద చరిత్ర. అది అక్కడికి వెళ్తాం మనం వీడియోలో, మిగతాదంతా కూడా మాట్లాడుకుందామండి. ముందు ఇంత గొప్ప జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం. ఆ వజ్రం దొరికిన నిజమైన ప్లేస్ చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటిదాకా ఎవరికి తెలియదు దాని గురించి, అది అక్కడ దొరికిందని. ఆ నిజమైన ప్లేసు అక్కడ ఎక్కడ దొరికింది అనేది మొత్తం వివరంగా అక్కడ వాళ్ళని కూడా అడిగి కనుక్కొని మొత్తం తెలుసుకుందాం. సో లెంత్ ఎక్కువ అవుతుంది, అక్కడికి వెళ్ళి మిగతాది మొత్తం చూద్దాం. ఆ జర్నీ ఎలా చేయాలో కూడా ఈ వీడియో చూపిస్తాను. ఎవరైనా రావాలి అనుకుంటే మన వీడియో కంటిన్యూషన్గా చూడండి చాలు. ఓకే, డైరెక్ట్గా ఆ వజ్రం దొరికిన ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ కోహినూరు వజ్రం ఆ ఊర్లో దొరికింది కాబట్టి ఆ ఊరి పేరు కూడా కోళ్ళూరు. అంటే కొంచెం దగ్గర సీక్వెన్స్ అయితే దానికి సంబంధం లింక్ అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎప్పటికీ కూడా వజ్రాలు దొరుకుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు కోళ్ళూరు మైన్స్ కదా అవి. మన ఇండియాలో ప్రపంచం మొత్తం మీద ఆ వజ్రాలు మైన్స్ ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియాలోనే ఉన్నాయి ఆ టైంలో. తర్వాత కోహినూరు వజ్రం దొరికిన తర్వాత బ్రెజిల్లో మళ్ళీ ఇంకొక మైన్స్ ఏర్పడ్డాయి. అక్కడ కూడా ఇలాంటి గొప్ప వజ్రం దొరకలే. ఇంకా అసలు ప్రపంచంలో ఎన్ని మైన్స్, వజ్రాల మైన్స్ బయటపడ్డా కానీ కోహినూరు వజ్రానికి సరితూగేది ఇంతవరకు లేదంట. కోహినూరు వజ్రం ఎంత వాల్యూ చేసిద్దని చాలా మంది డౌట్లు వస్తే కొంతమంది రాజులు వాళ్ళు చరిత్రలో రాసుకున్నారంట. ఏమని రాశారంటే ఒక మనిషి ఒక రాయి, ఇదిగోండి ఇలాంటి రాయి ఒకటి తీసుకొని, బరువైన రాయి ఇటువైపు అటువైపు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మొత్తం విసిరేసి మళ్ళా పైకి ఒకటి వేసిన తర్వాత ఈ మధ్యలో ఎంత స్పేస్ అయితే వచ్చిద్దో అంత బంగారంతో నింపినా కానీ కోహినూరు వజ్రానికి సరితూగదని అయితే చెప్పారు. మరి అప్పుడు ఎంత పెద్ద కుప్ప, కేజీలో కాదు టన్నుల బంగారం కంటే కూడా కోహినూరు వజ్రమే ఎక్కువ వాల్యూ అంట. అలాంటి కోహినూరు వజ్రం ఇప్పుడు మన దగ్గర లేకపోతే మన దురదృష్టం. ఎందుకంటే మన ఇండియాలో దొరికింది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దొరికిన కోహినూరు వజ్రం మన దగ్గర లేదు ఇప్పుడు. సో అది రాజులు అలా ఇచ్చుకుంటా అలా వెళ్ళిపోయింది, అది లండన్ దాకా వెళ్ళిపోయింది. సో ఇంకోటి ఏంటంటే గాయ్స్, ఇప్పుడు ఆ ప్లేస్ ఎక్కడుందో అయితే ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు బెల్లంకొండ గుంటూరు జిల్లాలో దొరికింది. అది మొత్తం కూడా 35 కిలోమీటర్లు అతి కష్టమైన భయంకరమైన జర్నీ చేస్తేనే ఆ ప్లేస్ దాకా వెళ్ళచ్చు. యూట్యూబ్లో మొట్టమొదటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్లేస్కి వెళ్దాం, వెళ్దాం. కోళ్ళూరు తాత, కోళ్ళూరు ఎందుకు? వజ్రాలకి వెళ్తున్నారు జనం బాగా.
అటే పోతున్నారు జనం. వజ్రాలకి ఇప్పుడు కూడా పోతున్నారు కానీ ఆ, ఇటు వారు వెంకటాపాలెం మీద నుంచి వెళ్తున్నారా? వెంకటాపాలెం మీదకి పోతారు. ఎందుకు ఈ రోడ్డు పోదా? ఈ రోడ్డు కూడా కొల్లూరు పోతలే కానీ ఆ, నీళ్ళు ఉండయేమో మరి. మొత్తం ఎండిపోయిందిగా, ఇంకా నీళ్ళు ఉన్నాయా? ఏడండిపోతే ఆడండిపోవద్దు దిగవలో. అందుకనా ఆ, చెప్పలేమంటావా? ఏమో పోయిరండి. సరే, దొరుకుతున్నాయా వజ్రాలు మరి? వజ్రాలు దొరుకుతున్నాయి అంటున్నా పోయిన వాళ్ళకి. చెప్పరుగా. చెప్పరా? సీక్రెటా? గవర్నమెంట్కి తెలుస్తుందని. అంత జాగ్రత్తగా పెట్టుకున్నారు, ఎవరు చెప్పట్లా. సరే సరే పెద్దనా. గాయస్, ఇప్పటికి మనం 10 కిలోమీటర్స్ అయితే వచ్చాం. 10 కిలోమీటర్ల లోపలికి రాగానే మనకి ఈ ప్లేస్, ఈ ఏరియా మొత్తం అయితే వచ్చింది. ఒకవైపు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఇది మొత్తం కూడా ఎప్పుడు 365 రోజులు నదిలో మునిగిపోయే ఉంటాయి ఇక్కడ ఊర్లు మొత్తం కూడా. అదిగోండి, కొంచెం దూరంలో మనకి 4 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ఊరు ఖాళీ చేయించింది చూసారా? చాలా దూరంలో మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది, ఏం లేదు, మొత్తం ఖాళీ. సో అలాంటి ఊర్లు మనం వెళ్తున్నప్పుడు చాలా కనిపిస్తాయి, చాలా వింతలు విశేషాలు మొత్తం ఈ జర్నీలోనే ఉంటాయి. సో ఈ వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి. అలాంటి ఊర్లో కూడా వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంది ఏంటి కూడా చూపిస్తాం మీకు. వెళ్ళారండి. మనం ఇప్పుడు అంతా కూడా ఇదే రోడ్లో వెళ్ళాలి, చాందవరం వాటికి. ఎవరు ఇది మా చిత్తాదండ. ఏది చిట్టాలండ? అయితే ఆ ఊరేంటి? ఇది గోపాలపురం. గోపాలపురం. అది ఎమ్మెల్యేపేట వచ్చింది. మీకు వచ్చింది. ఆ. ఆ చెట్టుగా వస్తుంది, పెద్ద చెట్టు. ఈ పెద్ద చెట్టేగా? ఆ, అది కారు వెళ్తుంది పైన. అది ఇది ఇది. ఆహా, అదే. ఓకే. అదేం బాగుంది అది. ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఉండట్లేదు, మొత్తం ఖాళీనా? మొత్తం గాలి. అదే. కోలూరు గురించి ఏం తెలుసు నీకు? కోలూరు అంటే ఇప్పుడు వజ్రాలు దొరుకుతున్నాయి, జనం మొత్తం వెళ్తున్నారా వస్తున్నారా? వస్తున్నారు. దొరుకుతున్నాయి అన్న వాళ్ళకి. అది యూజ్ అవుతుందా మనకి? సరే, కోహినూరు వజ్రం దొరికింది అక్కడ ఐడియా ఉంది? ఐడియా ఉందిగా. చాలా మంది పెద్దవాళ్ళు అడుగుతుంటే ఏమో మనకు తెలియదు అంటున్నారు. కోలూరు వజ్రం దొరికింది అక్కడే కదా, దాని మీద చేద్దామని మేము వెళ్తున్నాం. అయితే ఐడియా ఉంది. అది ఇప్పుడు పోతున్నా, బాట బాగుందిగా. ఇప్పుడు బాట బాగుంది. ఇప్పుడు పోతు కానీ నీళ్ళు వచ్చినాకో ఇంక పోలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా పులిచిందల దాకా వెళ్ళొచ్చు అన్న. మొత్తం ఎండిపోయి ఉంది మొత్తం. మొత్తం ఇట్లా ఉంటుంది కానీ రోడ్డు కొంచెం కష్టం. ఇదే రోడ్డు ఎట్లా ఉన్నా మనకు బాధ లేదు, కానీ నీళ్ళు వస్తే వరకు మొత్తం అంతా మునిగిపోవడానికి ఇదంతా. ఇటు దారి ఉండదు కదా. ఆడ కదా ఊరు ఊరు వచ్చిన స్టార్టింగ్ ఊరు ఎక్కువ ఉంటుంది, అక్కడ దాకా ఉంటుంది మొత్తం వాటరే. మొత్తం అది మొత్తం అందుకే ఇదంతా ఎండిపోయింది. అదే ఇప్పుడు కోలూరే వెళ్దామని వీడియో కోసమని వెళ్తున్నాం మేము. రండి, ఏం పర్వాలేదు రండి. ఆ ఊరి దగ్గరికి వెళ్ళి వస్తాం. వాటర్ తెచ్చుకున్నారా? వాటర్ ఉండాలా? వాటర్ ఖచ్చితంగా తెచ్చుకుంటారు. అంటే అటు ఒక మాట అటు టిఫిన్ ఏముండదు. పనిలేదు, మేము అంటనే వచ్చేస్తాం. లడ్లు, స్ప్రైట్, థమ్స్అప్లు చిన్న చిన్న ఉంటుంది కానీ మన టిఫిన్ కానీ అన్నం కానీ ఏముండదు. అదే అంతా ఒక ఎడారి లాగా. అయితే ఆ ఊర్లో ఎవరు ఉంటారు ఇప్పుడు? ఖాళీ ఊర్లో. దాని పేరు గోపాలపురమా? ఓకే అన్న, అదే అక్కడికి వెళ్ళేసి వస్తాం. ఇంకా ఆడిపోయిస్తా. ఓకే, థ్యాంక్స్ అన్న. గాయస్, మేము మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము. లెఫ్ట్ సైడ్లో మనకి 2 కిలోమీటర్ల దూరంలో గోపాలపురం అని ఒక చిన్న గ్రామం అయితే ఉంది. అది కూడా ఏంటంటే కృష్ణా నదిలో మునిగిపోవడం వల్ల ఆ ఊరు మొత్తం కూడా ఖాళీ చేశారు. అక్కడ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చారనుకోండి. సో ఆ ఊరు ఒకసారి చూపిద్దాం. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ పాత జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేద్దామని మళ్ళీ ఆ ఊరైతే వెళ్తున్నాను. ఒకసారి ఊరు చూద్దారండి. అదిగోండి, దూరంగా కనిపిస్తుంది చూసారా ఊరు? మొత్తం పాత పడిపోయి ఇల్లులు మొత్తం పడిపోయి అక్కడికక్కడ ఒక ఎడారిలాగా తయారైపోయింది మొత్తం. అక్కడికి వెళ్దాం. సో గాయస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గోపాలపురం వెళ్తున్నాను. గోపాలపురం వెళ్తున్నప్పుడు రూట్ ఇంతటితో అయిపోయింది మనకి అనమాట. చూడండి, ఒక పెద్ద కాలువ అయితే వచ్చింది మనకి ఇక్కడ. ఈ కాలువ దాటుకొని అవతల వెళ్ళడానికి రూట్ అయితే ఏం లేదు. ఊరు చాలా దూరంలో ఉంది. అదిగోండి, అది గోపాలపురం మొత్తం కూడా. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి ఇదిగోండి ఏరియా మొత్తం చూడండి ఎట్లా ఉందో. ఇదంతా కూడా కృష్ణానది తగ్గిపోవడం వల్ల బయటపడింది ఇదంతా. లేకపోతే ఇలాంటి ప్లేస్లు ఉన్నాయని ఎవరికి తెలియదు. చూసారు ఎట్లా ఉందో మొత్తం. గాయస్, ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది, కిలోమీటర్ ఇదిగోండి. ఇది మొత్తం నీళ్లు వచ్చినప్పుడు మునిగిపోయింది కదా. ఇక్కడ నుంచి బోధనం 3 కిలోమీటర్ల నుంచి చూసారా. మనకి ఈ రోడ్డు జర్నీ వెళ్తున్నప్పుడు మనకి రోడ్ సైడ్ ఉంటుంది బోధనం అనేది. పాడైపోయిన ఊరు. ఇప్పుడు మనం వెళ్ళొచ్చాం కదా,
గోపాలపురం అదిగోండి దూరంగా ఉంది చూసారా. అలాగే ఖాళీ చేయించిన ఊరు బోధనం 3 కిలోమీటర్ల దూరంలో అది కూడా వస్తుంది. సో ఈ ఊరికి సంబంధించిన మన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, వెళ్దాం రండి. బాబా ఏ ఊరు అది? మునిగి ఓ అడిలో పైన కొద్దిగా బోటి మీనాలుగా గుడిసెలో కొన్ని వేస్తున్నారా? దానికి తల్లి పెట్టి తెలిపోయినంత వరకు మొత్తం నీళ్ళ కొండల దాకా మొత్తం చెట్టు కాడికే ఇదంతా లోకాటి రావులాల బండలు అవి మొత్తం మునిగితే ఆ పైన చెట్లు చూసా, ఆ పైన కూడా మొత్తం మునిగి అది గుడి అవపడుతుంది చూడు, కొండ మీద ఉన్న గుడి. ఆ గుడి దగ్గరలో పోతే అట్టుకుంటే పాయ ఉంది. ఏంది పెద్ద అంత దూరం వస్తా నీళ్ళు? మరి అంతా మునిగిపోయేదానా? 40 మరి పోయింది. ఏం చేస్తాం ఇంకా మేము ముసలి పాలు 2 అల్లు వేసుకొని ఆ చేపలు కూడా పడతన్నారు, లాగుడు అల్లని వేస్తున్నారు. అదే మీది బోధనమేనా? బాధనే సొంతూరు అప్పుడు కూడా ఇల్లు ఈ చివరి నీళ్ళు మీ అయితే మీరు పోలాగే ఇక్కడ చిన్న చిన్న పనులు తీసుకుంటే ఉంటారా? అయితే మామూలుగా అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అదే అప్పుడు డబ్బులు ఇచ్చి పంపించారు, అదేగా మొత్తం స్టోరీ. కొండమ్మడి ఇచ్చారు మీకు అక్కడ కూడా ఉన్నాయా మీకు? మళ్ళీ ఆడ ఇల్లు ఉందిలే కానీ కొడుకున్నాడు, కానీ పొలాలు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి మీకు అన్ని. చిన్నపిల్లల కొడుకు బతుకుతుండు. మేము పాలేక మరి మళ్ళీ పొలాలు వేసుకున్నారు ఏంది అని ముడి రాలేదు కదా. కీర్తి ఏమైనా బండి అని వేసుకున్నారు వాళ్ళు వచ్చి. ఈ సంవత్సరం కదా ఎంత ఎండిపోవడం? ఇప్పుడు ఇంటిపోవు. ఎప్పుడు ఎండిపోవాలా? ఉన్నప్పుడు 1 సంవత్సరం వచ్చినా పోయినాయి పూర్తిగా. 4 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద పోయింది. ఇప్పుడు ఇంకేం పోవట్లేదు. మళ్ళీ 7 అసలు నీళ్ళుగా మనకి, అందుకని పొలాలు వేసుకున్నారా? ఏదో అయితే ఇప్పుడు ఊర్లో ఎవరు ఉంటారు? అది కూడా ఖాళీ. మరి ఇప్పుడు కేతవరం పోవాలంటే ఎటు వెళ్ళాలి? అదేనా ఈ రోడ్డు కాదు, ఆ మట్టి రోడ్డా? అదే అర్థం కల, అంతా తార్ రోడ్డు ఉంటే ఇటేనే ఏరియా అనుకుని వస్తున్నాం. పోయేది అక్కడి నుంచి అది. అయితే ఇది ఇంతటితో ఆగిపోయింది ఈ రోడ్డు, ఇంకా ఆ ఊరితో ఇంకా మొత్తం నది. ఇంకా తర్వాత ఇటే పోవాలంటే మరి ఇప్పుడు చాలా మంది ఈ వజ్రాలు కోళ్ళూరు అని వెళ్తున్నారు. అది ఎంతవరకు గుడిసెల కాడ నుంచి అటు దొరుకుతున్నాయి అన్న? దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి. సైలెంట్ గా ఉంది అంతా, పోయా చెప్పట్లేదు. వర్షం కురిస్తే తిరణాలే. ఒక ఆయన మాత్రం చెప్పిండు పాపం దొరికినాయి ఆయనకి. వర్షం పడినప్పుడు జనం ఎక్కువ మంది వెళ్తున్నారు. అంటే వర్షం పడినప్పుడు ఎందుకు వెళ్తున్నట్టు? అది వర్షం కురిసినప్పుడు మట్టి బట్టి అంతా అనేది తలుపు తగిలితే కనుక్కుంటారు. నీళ్ళ తగిలినప్పుడు మెరిసిద్ది ఆ వజ్రం, అప్పుడు కదా దొరుకుతున్నాయి. అయితే దొరకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? నీళ్ళు వెళ్ళిపోతే ఆ మట్టి పోయినాక కానుస్తుంది అన్నమాట. అంటే పుకార్లు కూడా కదా, ఒకళ్ళు చూసి ఒకళ్ళు వస్తున్నారు కదా, అట్లా కూడా వస్తారేమో. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు దేవుడు ఆడుతున్నారు. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు దాటింది ఈ ఊరు. దొరుకుతూనే ఉన్నాయి మళ్ళీ. అక్కడ తండ అంటే మేము ఈ ఊరు కానించి ఉంటున్నాం కదా, ఆ తండా వాళ్ళు కూడా చేలు చేశారు. అడవి అంతా చేలు చేసుకున్నారు. వాళ్ళు కలుపులు తీసేటప్పుడు దొరుకుతున్నాయి, మరి అరకలు దొరికేటప్పుడు ఆ ఊళ్ళో తండా వరకు మొత్తం దొరకని ఇల్లు లేదు. వాళ్ళకి దొరికి ఎప్పుడు ఫస్ట్ కానించి ఉంటున్నారు కదా. అరకలు దున్నుతున్నప్పుడు, కలుపులు తీస్తున్నప్పుడు మట్టిలో వాళ్ళు ఇల్లుకి ఇంకో దొరకని ఇల్లు లేకుండా దొరికింది అప్పుడు రోజుల్లోనే. అమ్ముకున్నారా మరి వాటిని? గవర్నమెంట్ మనకి చెప్పరండి, అంతా సీక్రెట్ గా ఉంటాయి. కానీ మేము మాత్రం ఈ ఊళ్ళో పోయి అక్కడ రాయి పట్టుకుని పెట్టుకోవాలా మేము మాకు లేదు వాటి మీద. కొంతమంది కలిసిపాటు, కొంతమందికి ఏమో అవి కలిసిపాటు రాదు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి చేరుకుంటున్నారు ఇక్కడికి? అది ఎంత దూరం నుంచి వస్తున్నారు? బానే వస్తున్నారు. ఎటు నుంచో వచ్చి చేరుకుంటున్నారు ఇక్కడే. ఆ గుడి కాడ నీళ్లు ఉండే కదా, తినుకుంటా. అయితే అటే పోవాలి. మరి మీకు కోహినూరు వజ్రం తెలుసా మీకు? తెలియదా? అది రాజుల కాలంలో ఉండేలే చరిత్ర, దొరికింది ఇక్కడ అని చరిత్ర మీకు అని తెలుసా లేదా? అదే అదే మీ పనులు. అయితే ఇప్పుడు ఎవరు ఉంటా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇంకా పోతున్నారు వజ్రాలు కానీ, అంతే, అంత మించి ఏం లేదు. ఈ బాగా వర్షాలు గురించి ఏరుతేనే మా గుడిసెల కాడి అటు పైన దారి ఉందో ఆ దారి. ఏదో అడవిలో నుంచి వెళ్తారు వర్షాలు పడి మొత్తం మునిగితే, అడవిలో నుంచి ఇంకో దారి ఉంది.
అది సంగతి మొత్తం. మరి అక్కడ కేతవరం కొండకాడ ఎవరు ఉంటున్నారు? టెంపుల్ ఉంది కదా కొండ మీద, ఆడ ఊరే ఉంది కదా. ఊరు ఆ ఊళ్ళో పైన ఉంటున్నారా? మరి వాళ్ళు కూడా మాలాగా లేచిపోయారు పైకి. లేచిపోయారు, అసలు లేకుండా వాళ్ళు కూడా ప్యాట్లో కలిగి చిన్నకిళ్ళు పోయారు. పోలేదు అడిగి పోతే పని లేదు. మళ్ళా వచ్చి అడిగి పట్టుకొని మాలాగా ఉంటున్నారు. ఆహా, అక్కడ ఇల్లు అట్లా పెట్టుకొని సొంత రోజులు పెట్టి పోలేక మళ్ళీ కొంచెం పై పక్కన గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అయిపోయిందిలే అడిగి పోయాక కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళు కలిసి వచ్చింది. ఇంకా మా పోటీ వాళ్ళు కొంతమంది కలిసి రాని వాళ్ళకి ఇల్లు కూడా అమ్ముకున్నారు. కొంతమంది అమ్ముకున్నారు, కలిసి రాక అమ్ముకున్నారు. కొంతమంది కాశీ పూజలు తాగటం పాడు కొంతమంది ఉంటారు కదా. అదేలే, అందరికి కలిసి రాదుగా. కలిసి రాదుగా, పోయిన కాదు లేదు. మరి ఊర్లో వేరే వచ్చా పోయి పోయి ఇంకటి వెళ్ళాలి, అందుకని. సరే పెద్దనా. గాయస్, ఇందాక మనం దారిలో వస్తున్నప్పుడు భోజనం చూసాము, తర్వాత చిట్టాల ఇవన్నీ ఉన్నాయి కదా, అదే గోపాలపురం. ఈ ఊరి పేరు వచ్చేసరికి భోజనం అంట. మరి చూడండి, ఇక్కడ మొత్తం కూడా చాలా పెద్ద ఊరు ఇది. చూడండి, పెద్ద పెద్ద డాబాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇదిగోండి టెంపుల్ ఉంది, అన్నీ. అదిగోండి పెద్ద చర్చి కూడా ఉంది చూడండి, చాలా దూరంలో పెద్ద చర్చి లోపలికి ఉంది. ఇది వచ్చేసరికి అన్నలకు సంబంధించిన గుర్తు తెలుసుగా మీకు. ఇటు పక్క మొత్తం ఎక్కువ ఇయ్యే కనపడుతున్నాయి నాకైతే. మొత్తం ఇదిగోండి ఇక్కడ పెద్ద అరుగు కూడా ఉంది చూడండి. అరుగు ఇల్లులు మొత్తం అంతా మునిగిపోయి ఇప్పుడు బయటపడ్డాయి మొత్తం. ఊరి పేరు బోధనం అంట. సో ఇదంతా చూపిస్తుంది దేనికంటే, మనం కోళ్ళూరు ఆ కోహినూరు వజ్రం దొరికే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలాంటి గ్రామాలు మనకి ఈ నదిలో, కృష్ణా నదిలో కదా వజ్రం దొరికింది. సో ఈ గ్రామాలు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. ఈ సంవత్సరమే బయటపడ్డాయి ఈ గ్రామాలు మొత్తం కూడా, మొత్తం ఇలా ఎండిపోయి ఈ సంవత్సరమే బయటపడ్డాయి. అందుకోసం చాలా మంది సబ్స్క్రైబర్లు మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసమే ఇవన్నీ ఒకసారి గుర్తయితే చేస్తున్నాను. చూడండి ఊర్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయో. ఇంకొన్ని రోజులు ఆగితే వర్షాలు పడ్డాయంటే మళ్ళీ ఈ గ్రామాలు మొత్తం నది లోపల మునిగిపోతాయి, కృష్ణా నదిలో. చూడండి ఎట్లా ఉందో. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కేతవరం అని ఒక ఊరుంది. ఆ ఊరు కూడా ఇలాగే ఉంటుందంట, అక్కడ ఇంకా బాగుంటుంది. కొండ మీద టెంపుల్ కూడా ఉంది. ఆ కేతవరంలో కూడా జనాలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి వజ్రాలు ఏరుకుంటున్నారంట, మట్టి తవ్వి. ఎందుకంటే వజ్రాలు ఎక్కువగా దొరికేది కృష్ణా నదిలోనే. సో అక్కడికి వెళ్ళి అక్కడ జనం ఉంటే వాళ్ళని అడిగి కనుక్కుందామండి. ఇంకా పక్కనే ఒక 3 కిలోమీటర్లు వెళ్దాం పదండి. చాలా లోపలికి వచ్చాను చూడండి గాయస్. ఊరు మొత్తం బోధనం ఊరు చూడండి ఎట్లా ఉందో. చాలా పెద్దది, చాలా బిల్డింగ్లు కూడా ఉన్నాయి మొత్తం ఇటు చూసినా కానీ. ఇటు చూసినా కానీ అన్ని పాత ఇల్లులు. గాయస్, మీరు మొత్తం కూడా ఒక 30 కిలోమీటర్స్ మొత్తం రోడ్ అంటూ ఏమి ఉండదు, మొత్తం ఇలాంటి మట్టి బాటే ఉంటుంది. సో మీరు రూట్ కనుక్కోవడం చాలా కష్టం, కానీ దారిలో ఎవరన్నా అడిగి తెలుసుకొని వస్తే మాత్రం చాలా సింపుల్గా రావచ్చు. సో మీరు దగ్గరకు వచ్చారని తెలిసేది ఎట్లా అంటే, ఇక్కడ మీకు ఒక పెద్ద మండపం ఉంటుంది. ఇదిగోండి, ఈ ఊరి పేరు కేతారం అంటారు, కేతారం అంటారు. ఇది మొత్తం కూడా ఊరి చివర ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక విగ్రహం అయితే ఉంటుంది. సో ఎదురుగా మీకు పాత పడిపోయిన ఒక గుడి ఉంటుంది. అదిగోండి, అక్కడ ఏదైనా బంగారం దొరుకుతుందని గుడి మొత్తం కూడా పడేశారు. ఆ గుడి ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా కేతవరం. ఈ గ్రామానికి వస్తే ఆల్మోస్ట్ మీరు ఆ కోళ్ళూరు గ్రామానికి దగ్గరకు వచ్చినట్టే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా దూరం అయితే వెళ్ళాలి. 20 కిలోమీటర్స్ అంటే కూడా చాలా దూరం. రోడ్డు ఏ మాత్రం బాగోదు అసలు. ఓకే, వెళ్దాం పదండి, ఒకసారి కేతవరం చూసుకుని వెళ్దాం.
మనం చాలా దూరం వచ్చిన తర్వాత మనకి కేతవరం అని ఒక పాత ఊరు, ఇదిగోండి కృష్ణానదిలో మునిగిపోయి బయటపడ్డ ఊరు ఒకటైతే మనకు కనిపిస్తుంది. అదిగోండి ఎదురుగా మనకి కొత్త కొత్త బిల్డింగ్లు కానీ ఉండే డాబాలు, పడిపోయిన రేకుల షెడ్లు, ఒక స్కూల్ కూడా ఉంది అక్కడ. సో ఇక్కడ మనకి ఊరి స్టార్టింగ్లో ఒక పెద్ద దేవాలయం చూడండి, ఎంత పెద్ద అంటే ఇది మొత్తం కూడా కోట. దూరంగా కనిపించేది మొత్తం కూడా ఒక పెద్ద కోట కూడా. చూసారు ఎట్లా ఉందో, చాలా హైట్లో ఉంది. కృష్ణానది దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉంది. ఈ కోటకు సంబంధించిన టెంపుల్స్ మొత్తం ఇక్కడ చూడండి 5, 6 ఉన్నాయి. అంత పెద్ద కోట ఇది. సో రాజుల కాలంలో దేవాలయం దగ్గర ఇది 800 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అన్నీ కూడా కృష్ణానది వచ్చినప్పుడు మునిగిపోయి అన్నీ కింద పడిపోయాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. అక్కడ శివలింగం ఉండాలి, మొత్తం పడిపోయి కూలిపోయాయి. ఇదిగోండి దేవతల విగ్రహాలు ఇవన్నీ కూడా ఎప్పుడు 365 రోజులు వాటర్లో మునిగిపోయే ఉంటాయి. సో ఇప్పుడు బయటపడ్డాయి, ఈ సంవత్సరం బయటపడ్డాయి. ఇవన్నీ అవే పిల్లర్స్ మొత్తం పడిపోయి. ఇదిగోండి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఒక పెద్ద నంది విగ్రహం చూడండి ఎట్లా ఉందో. చాలా వరకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది గాయస్. ఇది దేవాలయం. నంది విగ్రహం ఉందంటే ఇంకా శివాలయం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా ఉందో. ఇది ఒక్కటే కొంచెం గర్భగుడి ఒక్కటే కొంచెం నిలబడింది, మిగతావన్నీ అన్నీ పడిపోయాయి. చూడండి ఎట్లా ఉందో. లోపల వాటర్లో 365 రోజులు మునిగి ఉంటుంది. శివలింగం కోసం చూస్తున్నా, శివలింగం అయితే ఎక్కడా కనిపించడం లేదు అసలు. మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. చూడండి అంత పెద్ద టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ గాయస్. అదిగోండి అది దూరంగా కనిపిస్తున్నాయి చూసారా, అవి కూడా టెంపుల్సే. ఇది వచ్చేసరికి కోట, పెద్ద కోట. ఇదిగోండి ఇక్కడ ఎదురుగా శిలాశాసనం కూడా ఉంది. దీని మీద రాతలు మొత్తం అరిగిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇదొకటి బ్యాక్ సైడ్ టెంపుల్ మొత్తం పడిపోయి ఉన్నాయి. కనుక్కోవడం కొంచెం కష్టమే. సరే అక్కడ ఇంకో టెంపుల్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం. ఇదిగోండి గాయస్ ఇక్కడ ఇంకొన్ని దేవాలయాలు ఉన్నాయని చెప్పా కదా, ఇదంతా ఒక పెద్ద కోట. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ మొత్తం కూడా ఏంటంటే తవ్వేశారు. అదే ఏదైనా బంగారం దొరుకుతుందని మొత్తం తవ్వేశారు చాలామంది. ఇదిగోటి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది కూడా శివాలయమే. లోపల పక్క చూడండి, లోపల పక్క ఏమో అన్నీ కృష్ణానదిలో దొరికే రాళ్ళతో కట్టేశారు. బయట పక్క ఏమో అవి నిలబడడానికి పెద్ద పెద్ద బండ్లు సపోర్ట్ పెట్టారు. చాలా బాగుంది కదా. సో ఇటు పక్క ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది మొత్తం తవ్వేసిందే. తవ్విన తర్వాత ఇవి ఏంటంటే నదిలో మునిగిపోయాయి. ఇంకా ఇక్కడ ఒక పెద్దది ఉంది మళ్ళీ టెంపుల్. అదంతా పెద్ద కోట గాయస్. అందుకే అదిగోండి కోట లోపల చాలా దేవాలయాలు, మండపాలు అన్నీ ఉన్నాయి. పక్కనే కృష్ణానది. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది కదా, దీన్ని చూద్దాం. ఇది ఇంకా చాలా భయంకరంగా ఉంది గాయస్. టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ ఇది. కాకపోతే మొత్తం తవ్వేశారు. ఏదైనా బంగారం దొరికిద్దన్న ఆశతో కొంచెం ప్లేస్ కూడా వదిలిపెట్టలా. మొత్తం A to Z మొత్తం తవ్వి పక్కన పెట్టారు. లోపల ఉన్న స్వామివారి విగ్రహాలు కూడా తీసి బయట ఎక్కడో పడేశారు. చూడండి ఎట్లా ఉందో. ఆ దూరంగా కనిపించేది మొత్తం కోట గోడ. అంటే ఒక 800-1000 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక పెద్ద కోట ఉంది. ఆ కోట లోపల ఒక మొత్తం ఊరు కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది గాయస్. ఇంకా ఎక్కడ నుంచి మనకి కోళ్ళూరు వచ్చేసరికి 8 కిలోమీటర్లు. అక్కడ దాకా వెళ్దాం. అక్కడ నుంచి మనకి అసలైన జర్నీ, అసలైన వీడియోస్ కానివ్వండి, ఆ వజ్రాలు ఎక్కడెక్కడ నుంచో వేరు జిల్లాల నుంచి, స్టేట్ల నుంచి కూడా ఇక్కడ దాకా వచ్చి వజ్రాలు మొత్తం ఏరుకుంటున్నారంట. సో అక్కడికి వెళ్ళి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేద్దాం. వెళ్దాం పదండి. దగ్గరలో ఇక్కడ కోళ్ళూరు కూడా ఉందంట కదా, అక్కడికి వజ్రాలు ఏరుకోవడానికి చాలా ఊర్ల నుంచి వస్తున్నారు అంటున్నారు కదా. వస్తున్నారు, ఇదంతా వస్తున్నారన్న. ఇదంతా కూడా వస్తున్నారా? అటు పైన పొలాలు, అక్కడ అటు మొత్తం వస్తారు. మొత్తం వస్తున్నారు అయితే. కోళ్ళూరు ఏంటి, ఇటు పెత్తండ, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు వజ్రాలు ఏరుకోవడానికి? మరి చాలా అడగం కదన్నా. వాళ్ళు వస్తారు, హోటల్ మీద వస్తారు, ఏరుకుంటారు, సాయంత్రానికి వెళ్ళిపోతారు. ఉండేవాళ్ళు వజ్రాలు దొరుకుతున్నాయి అంట నిజంగానే. ఈ ఊరుకు మన టైం బాగుంటాయి. మెయిన్ ఎక్కడ ఈ ప్లేస్లో? ఈ పొలము, గుడి కట్టిన ఇటు పక్క పొలం. దొరికాయా మరి ఎవరికన్నా? దొరికేసి కొంతమంది చాలా మంది వజ్రాలు అమ్ముకున్నారా? అమ్ముకున్నారన్నా. ఇలాగ చిన్న దొరికాయి, పెద్ద దొరికాయి. ఇక్కడ తండ అంటారు అన్నారు, మనకే పూర్తిగా తెలియదు. దొరికాయి, అమ్ముకున్నారు, దొరికాయి. దాని వల్ల వస్తున్నారు జనం ఎక్కడెక్కడ నుంచి. వర్షాకాలం అయితే బాగా వస్తారన్న. ఇంకా వర్షాకాలం ఫుల్ వస్తారు.
అదేంది ఎవరు పట్టినా వర్షాకాలమే ఎక్కువ మంది వస్తున్నారు అంటున్నారు. మరి అటు రాయలసీమకి వెళ్ళి జొన్నలగిరి కూడా అటు ఎక్కువ పోతారంట వర్షాలు పడినప్పుడు. అంటే ఆ టైంలో అయితే వర్షాలు పడినప్పుడు ఏంది బయటకు వస్తుందా? ఏం మనకి లేదు, ఐడియా లేదు. దానికి జోలికి మనం పోయేవాళ్ళం కదా, చూసేవాళ్ళం కదన్నా. కోహ్నూరులో నీకు ఒక ఐడియా ఉందన్న? కోహ్నూరు అయితే మనకు తెలియదు అన్న, ఊరైతే తెలియదు మనకి. ఊరు తెలియదు. కోహ్నూరు వజ్రం దొరికింది కృష్ణానదిలో అని ఐడియా ఉందా? మనకు తెలియదు. అవి మనకి ఎట్లా తెలుస్తుంది అన్న? ఐడియా లేదు అది. మనకైతే తెలియదు. అదే నేను దానికోసం వచ్చింది. మనకి తెలియదు అంటే నెట్లో మనకి ఇక్కడ తప్పించి ఎక్కడ తెలియదు అన్న. మేము చేపలు పట్టుకుంటాం. మీ లాంగ్వేజ్ కూడా వేరుకుంది. ఎక్కడ నుంచి వచ్చారు? సైడ్ కాకినాడ. అదే కొంచెం లాంగ్వేజ్. ఇక్కడికి వచ్చే 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుందా? మా మామయ్యలు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళకి అయితే అర్థమైంది. కోహ్నూరు వజ్రం మీరు చూసే ఉంటారు. తండ వాళ్ళు ఉన్నారు. కడుక్కుంటారు. దాని గురించి ఇవన్నీ కూడా తెద్దామని వచ్చినాం ఇంకా మేము. అదైతే వస్తారని జనం అయితే ఎక్కడి నుంచో వస్తారు. వజ్రాల కోసం 2 రోజులు 3 రోజులు భోజనాలు వండుకుంటే ఈ గుళ్ళు కాడ రోడ్ల మీద కూడా ఉన్నారు. ఇక్కడే ఉండి వండుకొని తినేసి ఏరుకుంటూ వెళ్ళిపోతారు. లేకపోతే పొద్దున్న వచ్చి సాయంత్రానికి ఏరుకుంటాం వెళ్ళిపోవటం చాలా మంది వస్తారు. వర్షాకాలం మాత్రం ఎక్కువ అన్న. వర్షాకాలం వస్తే ఊరు చూడడానికి కూడా మళ్ళీ మనకి వజ్రాలు జనాన్ని చూడడానికి బాగుంటుంది ఆ టైంలో. ఇప్పుడైతే తగ్గారు, ఎండాకాలం వల్ల తగ్గారు. కానీ వర్షాకాలం స్టార్టింగ్ లో పడతాయి కదా, అప్పుడు పొలాలు కూడా దున్నుతారు కదా, మట్టి పైకి కింద తిరగబడుతుంది కదా, అలాంటప్పుడు వచ్చి ఎత్తుకుంటారు. మరి పొలాలు వేస్తే మన పొలాల్లోకి రానివారు. ఏదైనా పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు దున్నుతారు చూసా, తొలి మూమెంట్ అరకలు దున్నుతున్నప్పుడు వర్షాలు పడిన తర్వాత దున్నుతారు కదా, అప్పుడు విత్తనాలు వేయకముందు అప్పుడు ఏమైనా బయటకు కొత్తగా వస్తాయని చూస్తారు. అయితే ఏదైనా వర్షాలు పడిన టైంలో రమ్మంటారు. కోళ్ళూరు మొత్తం తిరుగుతారు అనేది, అడవుల్లో మొత్తం తిరుగుతారు. ఓకే అన్న, సరే ఎంక్వైరీ చేస్తున్నారు కదా. గాయస్, కోళ్ళూరు అయితే వచ్చాము. ఇదిగోండి, ఇదే కోళ్ళూరు. కోళ్ళూరు అయితే చాలా అంటే చాలా పెద్ద ఊరు. ఇప్పుడు దాకా నేను చూసిన గ్రామాలన్నింటిలో కంటే ఇదే చాలా పెద్దది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద కోట కూడా ఉంది. కాకపోతే ఆ కోట తెలుగు రాజులు పరిపాలించింది కాదు, ముస్లిం రాజులు పరిపాలించిన కోట. ఒక మినీ కోట లాంటిది. ఊర్లో ఇప్పటికే నాకు 4 కనపడ్డాయి అలాంటి చిన్న చిన్న కోటలు. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ ఎక్కువగా ఉంది వాళ్ళే. కోహ్నూరు వజ్రం దొరికింది ఒక పెద్ద ఆవిడకి కదా, ఒక ముసలావిడికి దొరికితే ఆ ఊరి పెద్దగా అయితే తీసుకొచ్చి ఇచ్చింది, అది బాగా మెరుస్తుందని. ఆయన దాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చాడనమాట. అలాగ చాలా స్టోరీ అయితే ఉంది. అది ఒకసారి గూగుల్లో సెర్చింగ్ చేస్తే మీకు వస్తుంది. స్టోరీ చెప్పి మిగతా ఇవన్నీ చూపించాలంటే వీడియో చాలా లెంత్ వస్తుంది, మీకు మళ్ళీ బోర్ కొడుతుంది. ఓకే, అదిగోండి ఒక పెద్ద కోట దూరంగా కనపడుతుంది చూసారా, అది కోళ్ళూరు అని అర్థం. మీరు ఎక్కడి దాకా వచ్చారని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ కోటే మీకు గుర్తుగా ఉంటుంది, కోళ్ళూరు. సరే, అక్కడికి వెళ్ళి లోపల ఎలా ఉందో మొత్తం కూడా చూపిస్తాను, రండి వెళ్దాం. ఓకే పదండి. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. కన్ఫామ్గా కోహ్నూరు వజ్రం దొరికింది అయితే ఇక్కడే. ఎందుకంటే కృష్ణా నదిలో సగం ఊరు ఉంది, సగం ఊరేమో పైన ఉంది. ఇదే కోటలో, ఇదే ఊర్లో కొన్ని చిన్న చిన్న కోటలు కూడా ఉన్నాయి. చూసారా ఎంత ఉందో? చాలా అంటే చాలా పెద్దది. అసలు ఇలాంటి ఊర్లో ఇలాంటి కోట ఎవరు కట్టించారు కానీ మామూలుగా లేదు, సూపర్గా ఉంది చూడండి. కాకపోతే దీన్ని కూడా ఆఖరికి వదిలిపెట్టలేదు, మొత్తం తవ్వేశారు. గాయస్, ఒకసారి ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, ఎంత పెద్ద గుంత తవ్వారో చూడండి. మొత్తం తవ్వి ఈ బండలు మొత్తం బయటపడేశారు చూసారా. అదిగోండి, ఏదైనా బంగారం కోసం ఏదైనా దొరుకుతుందని తవ్వారు. ఇది ఒక మసీదు లాగుంది, గుడి కాదు గాయస్, ఇది వచ్చేసరికి మసీదు. ఊరి బయట కూడా ఇలాంటి మసీదులు ఇంకా 2 ఉన్నాయి చిన్న చిన్నవి. సరే, ఇదిగోండి ఇక్కడ కూడా తవ్వేశారు, మొత్తం తవ్వారు చూడండి. గుడే కాదు, మసీదు కూడా వదిలిపెట్టాల, మసీదు కూడా తవ్వేశారు. పైన మొత్తం అంతా పడిపోయే స్టేజ్లో ఉంది. ఇదిగోండి ఊరు, ఇది విలేజ్, చాలా పెద్దది విలేజ్. అదిగోండి విలేజ్లో టెంపుల్ వచ్చేసరికి అటువైపు ఉంది పెద్ద టెంపుల్, అది మొత్తం పడిపోయింది. ఊరు కూడా చాలా పెద్దది, బాగుంది కదా గాయస్. కోళ్ళూరు గ్రామం చూడండి ఎట్లా ఉందో. ఇది మొత్తం కోళ్ళూరు.
అదిగోండి ఆ ఎదురుగా కనిపించే కొండ దగ్గరే మనకి కోహినూరు వజ్రం దొరికింది. దీనికి పక్కనే 3 కిలోమీటర్ల దూరం, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే మనకి కోహినూరు వజ్రం దొరికిన అసలైన ప్లేస్ అయితే వచ్చింది. దాన్ని ఏమంటారంటే కోళ్ళూరు మైనింగ్స్ అంటారు దాన్ని. ఓకే, దాని పేరు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు వజ్రాలు దొరుకుతుంది పంతులు గారి పొలం అంటారు. కానీ ఇప్పుడు పక్కనే మనకి కృష్ణానది ఉంది, కానీ కృష్ణానదిలో వాటర్ బాగలేదు. సో ఇది బోరింగ్ ఒకటి ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఈ బోరింగ్ కొట్టకపోయినా కానీ నీళ్లు పోతూనే ఉండేది, కానీ ఇప్పుడు చుక్క వాటర్ లేదు, మొత్తం ఎండిపోయింది. సో అందువల్ల నీళ్ళు అయితే రావట్లా. వచ్చేటప్పుడు కొంచెం వాటర్ ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సింది. సరే, ఇంకా నదిలో నీళ్ళు తాగడమే, వెళ్దాం పదండి. గాయస్ చాలా దూరం వచ్చిన తర్వాత మనం ఇదిగోండి ఇక్కడ కొన్ని వాటర్ అయితే కనిపించాయి. ఇది కృష్ణానదిలో నుంచి ఓట, ఇంకా నీళ్ళు ఇక్కడ మాత్రమే ఉంటాయి. మీరు ఒకవేళ ఏదన్నా వాటర్ లేకపోతే ఒకవేళ తాగాలన్నా కానీ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలన్నా ఇంక ఇక్కడే. ఇది దాటుకొని ముందుకెళ్ళామంటే అదిగోండి అడవి. సో దాన్నే కోళ్ళూరు మైనింగ్స్ అంటారు. ఆ ప్రదేశాన్ని, అడవి ఉన్నదాన్ని కోళ్ళూరు మైనింగ్స్ అంటారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం తవ్వింది ఆ కోహినూరు వజ్రం దొరికిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ మైనింగ్స్ అన్ని ఏర్పాటు చేశారంట. ఇక్కడ కావాల్సినంత బంగారం మిషన్లు తెచ్చి పెద్ద పెద్ద మిషన్లు జల్లెడబట్టి మరి కావాల్సినంత ఆ వజ్రాలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు సంపద మొత్తం కూడా. ఎప్పటికీ కొన్ని ఊర్ల నుంచి కొన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జనం ఆ వజ్రాలు ఏమైనా దొరుకుతాయేమని ఇప్పుడు కూడా ఏరుకుంటా ఉంటారు అడవిలో. ఇప్పుడు ఎంత మంది ఉంటారో అడవిలో మీకు క్లియర్గా చూపిస్తా. ఓకే, ఒకసారి ఇక్కడ వాటర్ చూడండి, ఇదంతా ఓట, పక్కనే కృష్ణానది కదా ఓట. ఇక్కడే ఇంకా నీళ్లు కొంచెం ఫ్రెష్ అప్ అవడం కానివ్వండి, ఏదైనా తీసుకొని పోవడం మొత్తం ఇక్కడే. ఇంకా ఇది దాటి వెళ్ళామంటే చుక్క వాటర్ కూడా దొరకదు. ఓకే, మొత్తం పూడే బయటికి రా. దిగబడదు రారా, ఏడావు నాకు ఎందుకు భయపడుతున్నావు, చిన్నగా పైకి రా. బాగుందని వెళ్ళావు ఫోటో దిగుదామని, చిన్నగా అబ్బా ఊరే పాడైపోయింది కదా మొత్తం. ఆడికెళ్తే దిగబడతాం, నడుము. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం గ్రీనరీ కనిపించింది. మొత్తం ఇప్పుడు దాకా మనం ట్రావెల్ చేసింది మొత్తం ఒక పెద్ద ఎడారిలాగా ఉంది కదా. ఇక్కడ దాకా రాగానే కొంచెం వాటర్ కొంచెం గ్రీనరీ కనిపించింది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం 4 ఫోటోలు దిగుదాం అనుకున్నాం. చూస్తే అదిగోండి మొత్తం పూడిగా, ఒక అడుగు లోపలే కానీ చూసారా షూ మొత్తం పాడైపోయినాయి, అంత డేంజర్గా ఉంది. సో ఎక్కడా కూడా అడుగు పెట్టద్దు, ఎందుకంటే మొత్తం తేమతో బురద లోపల ఇంకిపోయి ఉంది పూడు. ఇదిగోండి చాలా వరకు చాలా ప్రమాదం. చూసా గాయస్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కోళ్ళూరు గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి కోళ్ళూరు స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇది చూసారు కదా, ఈ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే చాలా గ్రామాల నుంచి చాలా విలేజెస్ నుంచి జనాలు ఇక్కడ దాకా ఆటోలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని బైక్లు వేసుకొని వచ్చి ఈ ప్లేస్ మొత్తం తవ్వుతారు. కోళ్ళూరులో ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పంతులు గారి చేను అంటారు. మీకు తెలిసి ఉండదు, మీ పెద్దవాళ్ళు అడగండి చెప్తారు. పంతులు గారి చేను అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఆ ఊర్లో కోళ్ళూరులో పంతులు గారు అప్పుడు ఒక ఆయన ఉండేవాడు పెద్దనా. ఈ పొలాలు మొత్తం కూడా ఆయనయే. బ్రిటిష్ వాళ్ళు వెళ్తా మైనింగ్ జరిపింది కూడా ఇక్కడే. సో కోహినూరు వజ్రమే కాదు, కోహినూరు వజ్రంతో పాటు కొన్ని వేల లక్షల వజ్రాలు జల్లెడబట్టి ఇక్కడ ఈ మట్టిని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని ఒక పుకార్ అయితే బయటకు వచ్చింది. చూడండి, కొంతమంది ఆటోలు ట్రాక్టర్లు పెట్టుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతిరోజు వచ్చి ఇక్కడ మైనింగ్స్ జరుపుతారు. చూసారా ఎంత పెద్ద గుంత తవ్వారు, పెద్ద పెద్ద గడ్డపారలు సలకపారలు తీసుకొచ్చి ఇది మొత్తం తవ్వుతూ ఉంటారు. సో మార్నింగ్ మొత్తం ఏమో అటువైపు తవ్వుతారు. అదిగోండి ఆ పంతులు గారి పొలం అటువైపు, ఆయనకి చాలా భూమి ఉంది, కొన్ని వందల ఎకరాలు ఆయనదే. అదిగోండి ఆ అడవిలో మొత్తం అక్కడక్కడ ఎర్రమట్టిని చూసారా తవ్వి మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ ఇదిగోండి చెట్ల కింద అటువైపు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగో చూసారా ఇక్కడ ఇదిగోండి ఇది కూడా మొత్తం ఇవన్నీ చూసారా గుంతలు ఎలా ఉన్నాయో. ఎక్కడ నుంచి పంతులు గారి చేను స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి అన్ని పెద్ద పెద్ద గుంతలు, ఇదిగోండి ఎక్కడ చూసినా ఎర్రమట్టి మొత్తం తవ్వడం చూసారా, చిన్న చిన్న రాళ్ళన్నీ బయటపడ్డాయి. సో ఇలా మొత్తం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఆయనకి కనీసం ఒక 700-500 ఎకరాల దాకా ఉంది. ఆ కనిపించే కొండ దాకా మొత్తం పంతులు గారి చేను అంటారు. కొన్ని వందల మంది జనం ఇప్పుడు ఆ లోపల చెట్ల లోపల తవ్వుతూ ఉంటారు.
కోళ్ళూరు గ్రామం వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అడవికి వెనకాలే కోళ్ళూరు గ్రామం. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు తవ్వకాలు ఎలా జరుపుతున్నారు, ఎవరి దగ్గర ఎన్ని వజ్రాలు ఉన్నాయి మొత్తం కూడా చూద్దాం వెళ్ళి. ఓకే, వెళ్దాం పదండి.